హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ రీసెంట్‌గా అమెరికాలో జరిగిన ఒక 2 ఇన్సిడెంట్స్ గురించి నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది మనందరికీ ఒక లైఫ్ లెసన్ లాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాలో రీసెంట్‌గా నేను ఒక 2 ఇన్సిడెంట్స్ గురించి విన్నానండి. అది కూడా బ్యాక్ టు బ్యాక్ విన్నాను. అంత 4, 5 డేస్ గ్యాప్ తోటి. సో, అవి విన్నాక నాకు అసలు చాలా అంటే చాలా బాధేసింది. ఆల్మోస్ట్ ఏడుపొచ్చిందనమాట. అదేంటి మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీకెందుకు ఏడుపొచ్చింది? ఆ ఇన్సిడెంట్ విన్నాక అలా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా అలా ఫీల్ అవుతారనమాట. మనకి మామూలుగా ఏదైనా సరే ఇండియాకి, ఇక్కడికి కాస్త డిఫరెన్స్ ఉంటుందండి. ఇండియాలో ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా వింటూ ఉంటామనమాట. ఎందుకనంటే అక్కడ మనకు పొల్యూషన్ ఉంటది ఫస్ట్ థింగు. ఫుడ్ సరిగ్గా ఉండదు. ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ఇష్టం వచ్చినట్టు ఫెర్టిలైజర్స్ వాడతారు. నా కళ్ళతో నేను చూసినియండి. పల్లెటూరు అయినా గూడా పొలాల్లో విపరీతంగా మందులు వాడతారు. విపరీతంగా అసలు మిరపకైతే భయంకరంగా వాడతారనమాట. హద్దు పొద్దు ఏమీ ఉండదు. పంట కోసం ఎంత ఎక్కువ వాడాలో అంత వాడేస్తుంటారు. రీసెంట్‌గా నేను న్యూస్‌లో కూడా చూశానండి. పచ్చళ్ళు డ్రమ్ముల్లో పాడైపోయిన పచ్చళ్ళు పెట్టి అవి పైపైన క్లీన్ చేసేసి అమ్ముతున్నారని న్యూస్‌లో చూశాను ఇది. అలాగే మనం రీసెంట్‌గా విన్నాం పాలు, నెయ్యి ఇవన్నీ ఫేక్ అవి ఇవి కలిపి కల్తీ చేసేసి ఇష్టారాజ్యంగా కల్తీ చేస్తున్నారు. సో, బయట ఫుడ్ అనేది మనకి ఎప్పటికీ హెల్తీ కాదు ఇండియాలో. అలాగే పొల్యూషన్ ఎక్కువ విపరీతంగా ఉంటుంది పొల్యూషను. సో, ఇంట్లోనే వండుకొని తినాలి. దట్టు మనలో చాలామంది ఇండియాలో యాన్యువల్ చెకప్ చేయించుకోరు. చాలామంది చేయించుకోరు. ఏదో మనకి ప్రాబ్లమ్ వస్తే తప్ప, ఏదో సిచ్యువేషన్ వస్తే తప్ప యాన్యువల్ చెకప్ కూడా చేయించుకోడు. ఈ మధ్య కాలంలో కొంతమంది చదువుకున్నోళ్ళు గానీ, ఆ అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు గానీ చేయించుకుంటున్నారు. కానీ స్టిల్ 100% ఎవరు చేయించుకోవట్ల. మన మైండ్ సెట్‌కి అలా మనం ఫిక్స్ అయిపోయామనమాట. బట్ అమెరికాలోకి వచ్చేటప్పటికి పొల్యూషన్ ఉండదు. ఫుడ్డు ఎంతో కొంత ఇండియా కంటే క్వాలిటీ ఫుడ్డే ఇక్కడ దొరుకుతుంది. మనం బయట కొన్నదైనా సరే క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైనా హోటల్ ఫుడ్డు వాళ్ళు రాంగ్‌గా పెట్టింది గానీ, కొంచెం ఫంగస్ ఉన్నదో లేకపోతే పాడైపోయిందో మనకు పెడితే మనకి వెంటనే డౌట్ వచ్చిందంటే వెంటనే మనం కంప్లెయింట్ ఇస్తే ఆ రెస్టారెంట్ గానీ, ఆ హోటల్ గానీ క్లోజ్ చేసేసి లక్షల డాలర్ల ఫైన్ ఏస్తారు. ఇండియాలో మనకు ఆ ఛాన్స్ లేదు. ఛాన్సే లేదండి. అస్సల ఏదో 10,000, 20,000, 50,000, లక్ష ఫైనేసి వదిలేస్తారు. అసల లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అనేది మనం చూడం. కానీ ఇక్కడ చూస్తామనమాట. ఆ డిఫరెన్సెస్ చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండయనే చెప్పాలండి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో గూడా ఈ 2 ఇన్సిడెంట్లు జరిగినాక చాలా అంటే చాలా బాధేసింది. అవి నేను న్యూస్‌లో తెలుసుకున్నవో, ఫేస్‌బుక్‌లో చదివినవో కాదండి. క్లియర్‌గా మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నవనమాట. అంటే వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్లు. సో, వాళ్ళు చెప్పినప్పుడు నాకైతే ఏంటి మన లైఫ్ అంత చిన్నదా భూమి మీద అసల. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలియని లైఫ్ మనది. సో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో చేయకముందు నేను చాలా ఆలోచించాను చెయ్యాలా? వద్దా? అని. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్లు చాలా బాధ నాకే ఏడుపొచ్చేస్తుంది ఆ ఇన్సిడెంట్లు తలుచుకున్నప్పుడల్లా. సో, అవి చేయగలనా? లేదా? అని నాకు డౌట్ వచ్చిందనమాట. ఎందుకు బయట వాళ్ళ గురించి మనకింత బాధంటే అట్లాంటి ఇన్సిడెంట్లనమాట అవి. సో, అవి వినంగానే కొంచెం బాధేస్తది. కానీ ఈ సిట్యుయేషన్స్ చెప్తే మనలో చాలామందికి అవేర్‌నెస్ వస్తది. దాన్ని బట్టి మన ఫ్యూచర్, మన ఫ్యామిలీ లైఫ్ అనేది మనం డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే చేస్తున్నానండి. సో, నాకు తెలిసిన ఫస్ట్ ఇన్సిడెంట్ అబ్బాయికి 31 ఇయర్స్ మ్యారేజ్ అయింది. పాప పుట్టింది. పాపకి 9 నెలలు. వైఫ్, పాప రీసెంట్‌గా ఇండియాకెళ్లారండి. అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ వాళ్ళు ఇండియాకి మూవ్ అయ్యారనమాట. అంటే పాప పుట్టింది కదా! ఈయన ఇండియాకి వెళ్ళి ఇండియాలో కొన్నాళ్ళు పేరెంట్స్ దగ్గరుండి మంచిగా చూసుకొని, ఇప్పుడు అందులో వీసా స్లాట్స్ కూడా లేవు కాబట్టి తిరిగి రావడం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. అమ్మాయికి 6 మంత్సో, 1 ఇయర్‌కో వచ్చే అవకాశం ఉంటది. సో, అవన్నీ తెలుసుకొనే సరే కొన్నాళ్ళు ఉందామని వాళ్ళెళ్లారు. అతను ఇక్కడే ఉంటున్నాడు. జాబ్ చేసుకుంటున్నాడు. H1B జాబు. ఎలాంటి టెన్షన్స్ లేవు. హ్యాపీ అంతా. 31 ఇయర్స్ అబ్బాయికి. అమ్మాయికి ఇంకా తక్కువ వయసే ఉంటది. సో, ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే ఎవరైనా సరే వర్కింగ్ పర్సన్ సింగిల్‌గా ఉంటుంటే ఇంకొకళ్ళతోటి అంటే ఇద్దరు కలిసో, ముగ్గురు కలిసో అపార్ట్మెంట్లు తీసుకుంటా ఉంటారండి. 2 బెడ్, 2 బాత్ అని. ఇద్దరు వర్కింగ్ పర్సన్స్ అనుకో 2 బెడ్, 2 బాత్ తీసుకొని ఒకళ్ళు ఒక బెడ్ బాత్, ఇంకొకళ్ళు ఇంకొక బెడ్ బాత్ అట్లా షేరింగ్ చేసుకుంటారు. ఎందుకంటే రెంట్ అనేది చాలా తగ్గిపోయిద్ది.
మనకి 1 బెడ్ 1 బాత్ నార్మల్గా అయితే 700 to 800లో వస్తుంది. 2 బెడ్ 2 బాత్ 1500 1600 అయితే అంత తక్కువ పడుద్ది. అందుకని చెప్పి చాలామంది అట్లా చేస్తారనమాట. సో వాళ్ళు ప్లానింగ్ బట్టి వాళ్ళు 1 మంత్లో తిరిగి వచ్చే పని అయితే మూవ్ అవ్వరు. ఒక 6 నెలలు సంవత్సరం పట్టిద్ది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అలా చేస్తారనమాట. ఎందుకంటే రెంట్ తగ్గించుకోవడానికి. ఆ అబ్బాయి కూడా అలాగే ఉంటున్నాడు, వేరే వాళ్ళతో షేరింగ్లో ఉంటున్నాడు. సో హస్బెండ్ అండ్ వైఫ్ అంటే డైలీ మాట్లాడుకుంటారు కదండి, మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటారు. వాళ్ళు కూడా అలాగే డైలీ మాట్లాడుకునే వాళ్ళంట. డైలీ మాట్లాడుకుంటుంటే ఆ అబ్బాయికి ఈవినింగ్ ఫోన్ చేసిందంట అమ్మాయి. ఫోన్ చేసి మాట్లాడుకున్నారంట ఆఫీస్ నుంచి, అంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో ఫోన్ చేశారు, మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది, బాగానే ఉంది. తెల్లారి అమ్మాయి ఫోన్ చేసిందంట. మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ సహజంగా మాట్లాడుకుంటారు కదండి ఎక్కడో ఉన్నోళ్ళు. సో అట్లాగే మార్నింగ్ ఫోన్ చేసిందంట, లిఫ్ట్ చేయలేదంట అబ్బాయి. లిఫ్ట్ చేయకపోతే సరే ఏమన్నా ఆఫీస్కి వెళ్ళే ట్రావెలింగ్లో ఉన్నాడో లేకపోతే ఇంకేదన్నా మీటింగ్లో ఉన్నాడో ఎందుకులే కాసేపు అని చెప్పి 3-4 సార్లు ట్రై చేసేసి ఒక మెసేజ్ పెట్టేసి ఊరుకుందంట. పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయి రూమ్మేట్ నెంబర్ కూడా అమ్మాయికి తెలియదు, వాళ్ళ వైఫ్కి తెలియదు పాపం. ఎందుకంటే వాళ్ళు షిఫ్ట్ అయినాక ఈ అబ్బాయి రూమ్ మారారు. సో ఫోన్ నెంబర్ కానీ ఆ అబ్బాయి కూడా షేర్ చేయలేదట్టుంది. సో అంత ఆలోచించరు కదండి. సో షేర్ చేయలేదట్టు తెలియదు. సరే ఓకే, ఫోన్ చేసింది ఇక్కడ మార్నింగ్ అయితే ఫోన్ చేసింది, ఎత్తలేదు. ఓకే, ఈవినింగ్ మళ్ళీ ఫోన్ చేసింది. అంటే ఇండియాలో ఈవినింగ్, ఇక్కడ ఈవినింగ్ అయినప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ ఎత్తట్లా. వాయిస్ మెసేజ్లు పెట్టింది, ఫోన్ ఎత్తటల్లా. ఏదో అయ్యిందని ఆ అమ్మాయి కంగారు పడి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందంట. ఫోన్ చేసి చెప్తే తర్వాత వాళ్ళు వచ్చి ఆ రూమ్ అడ్రస్ అన్నీ తెలిసి ఉంటాయి కదా, అక్కడికి వచ్చి ఆ రూమ్మేట్ ఎవరో ఉన్నారు కదా వాళ్ళని అడిగి డోర్లు ఓపెన్ చేపించి చూస్తే ఆ రూమ్మేట్ కూడా చూడలేదంట. అంటే ఎందుకంటే సహజంగా కొంతమంది బాగాలేకపోతే రూమ్లో ఉండి వర్క్ చేసుకుంటా, ఆయన అక్కడే పడుకొని నిద్రపోతా, ఎప్పుడో వాళ్ళకి కుదిరినప్పుడు బయటకు వస్తా, ఇట్లా ఉంటారు కదా, అంతా కొంతమంది పట్టించుకోరు. ఇప్పుడు అది కాక కొత్తగా రూమ్మేట్స్ అయిన వాళ్ళని అసలు పట్టించుకోరు. ఏముందిలే బయట కనిపిస్తే హాయ్ అంటే హాయ్, ఓకే మీ వర్క్ ఎలా ఉంది, ఇంతవరకే కానీ అంత డీప్ ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. సో అలా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చి చూస్తే అబ్బాయి బెడ్ మీద చక్కగా నిద్రపోతున్నాడు అనుకుంటున్నారా, నిద్రలోనే ఆ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అసలు వినంగానే నాకైతే ఎంత బాధేసిందంటే అంత బాధేసిందండి. 31 years చిన్న పాప. అంటే వాళ్ళకి నాకు తెలిసి మహా అయితే 3-4 ఏళ్ళు అయ్యి ఉంటుంది పెళ్ళయ్యి. వినంగానే నాకైతే ఏడుపు వచ్చేసిందండి. మన లైఫ్ ఎంత షార్ట్ చూడండి. అప్పటిదాకా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎంత సాడ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, ఆ పాప పరిస్థితి. ఆ అమ్మాయికి కనీసం 30 years కూడా ఉండవు. ఆ అబ్బాయికి 31 అంటే ఆ అమ్మాయికి మేబీ బాగా తక్కువ పెద్ద ఏజ్ అనుకున్నా కూడా 28 years 27 years ఉంటాయి. అమ్మాయి చాలా చిన్న వయసు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, ఆ పసిబిడ్డ పరిస్థితి ఏంది. ఓకే, వాళ్ళ అమ్మాయి చిన్న వయసు అని కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేసిన ఆ పసిబిడ్డ పరిస్థితి ఏంది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారో ఎవరికి తెలియదు. సో ఇలా ఆ ఫ్యామిలీ అంతా అల్లకల్లోలం అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ బాడీని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం అది పెద్ద సమస్య. అన్ని రోజులు ఆ బాధని వాళ్ళు హోల్డ్ చేయాలి. మనిషి వచ్చిన తర్వాత ఆ బాధని హోల్డ్ చేయాలి. చాలా కష్టం కదండి. అది వినంలో నాకైతే అసలు ఎట్లా అంటే ఏంటి ఇలా జరుగుతున్నాయా అనిపించింది అనమాట. చిన్న వయసులో కూడా జరుగుతున్నాయి, నేను కాదన్ను. కాకపోతే ఎన్విరాన్మెంటల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, ఫుడ్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మనకి సన్నగా ఉన్నాము, వీళ్ళు హెల్తీగా ఉంటారు, లావుగా ఉన్నారు, వీళ్ళు అన్హెల్దీ అనే ఫీలింగ్లు ఉన్నాయి. అలాంటివన్నీ పక్కన పెట్టేయాల్సింది. ఎట్లా ఉన్నా సరే మన లైఫ్ టైం అనేది చాలా తక్కువ మనం జాగ్రత్తగా లేకపోతే. సో అది ఒకటి విన్నానండి. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 5 daysకి ఇంకొకటి విన్నాను. ఎగ్జాక్ట్గా 5 daysకి విన్నది ఏంటంటే అతనికి 42 years. 42 years, ఇద్దరు పిల్లలు. ఒక బాబు వచ్చేసి మిడ్ స్కూల్ వెళ్తున్నాడు, అంటే 6th grade or 7th grade. పాప వచ్చేసి ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తుంది. సో అంత బాగానే ఉంది. H1B మీద ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు వచ్చి ఒక అరౌండ్ 9-10 years అయ్యింది అనుకుంటాను. సో అంత బాగానే ఉంటుంది. సడన్గా ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అతను కార్ కంట్రోల్ తప్పిపోయి యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి H4 మీదే ఉంటుంది, పిల్లలు H4 మీదే ఉంటున్నారు, అతను H1B మీద ఉంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ అంటే వస్తున్నారు బాగానే ఉంది, మన మిస్టేక్ అయ్యి ఉండక్కర్లేదండి.
అమెరికాలో 100% మన మిస్టేక్ అయ్యి ఉండక్కర్లా, సేమ్ ఇండియాలో లాగానే అవతలోడి మిస్టేక్ అయినా కూడా మనకే. కాకపోతే ఇక్కడ ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళినా కూడా తక్కువ పర్సంటేజ్, అక్కడ ఓవర్ స్పీడ్ తోటి వెళ్తే ఎక్కువ పర్సంటేజ్ అంతే. సో సడన్గా కంట్రోల్ తప్పిపోయి ఏదో మొత్తానికి అడ్డం వచ్చిందనో ఏదో మొత్తానికి పక్కకి పోయి అన్కంట్రోల్డ్ అయిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఇప్పుడు ఆ బాడీని ఇండియాకి తీసుకెళ్ళాలి. వాళ్ళు అతనికి పేరోల్ ఆగిపోయిందంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతారు ఇమ్మీడియట్గా. అంత బాధని మోస్తూ ఆ బాడీని మోస్తూ వాళ్ళు ఇండియాకి తిరిగి రావాలన్నమాట. సో వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఆమె ఒకవేళ చదువుకోలేదు, లేదంటే వర్క్ చేయడం లేదు, లేదంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇండియాకి వచ్చి జాబ్ చేయగలరా? లేదు. ఆ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైనాయండి. తక్కువ ఏజ్లోనే హార్ట్ అటాక్లు రావడము, యాక్సిడెంట్లు అవ్వడము, లేదంటే ఇంకొక ఇష్యూస్ రావడం, ఇలాంటివి చాలా ఎక్కువైనాయి. సో నేను అనుకుంటుంది ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా ప్లానింగ్ ఉన్నా సరే ఫస్ట్ మీరు చేయాల్సింది, మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి, సేవింగ్స్ చేసుకోండి, ఏవైనా చేసుకోండి. బట్ మీ వైఫ్కి మాత్రం క్లియర్ ఎవిడెన్సెస్ అయితే ఇవ్వండి. వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరు కంపల్సరీ షేర్ చేసుకోండి. ఏం సేవింగ్స్ చేసుకుంటున్నారు, వాటి రిలేటెడ్ డాక్యుమెంట్స్, వాళ్ళ సాఫ్ట్ కాపీలు అన్నీ, వాటి పిన్ నెంబర్స్తో సహా మీ వైఫ్లకి మీ హస్బెండ్కి షేర్ చేసుకోండి. రెండవది, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్గా ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేటట్టు చేసుకోండి. చాలామంది ఇక్కడ కూడా నేను చూస్తూనే ఉంటామండి, అసలు ఇన్వెస్ట్ చేయరు. ఒకటి, సేవింగ్స్ పెద్దగా ఉండవు. రెండు, మూడవది ఫ్యూచర్ లైఫ్ అంటే ఫ్యూచర్లో పరిస్థితి, మనమేమి ఇక్కడ పర్మనెంట్ కాదు కదండి. ఫ్యూచర్లో మన పిల్లల పరిస్థితి ఏంటి, మనం ఉన్నా లేకపోయినా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఆలోచించరు. ఇప్పుడు ప్రస్తుతం బాగుందా లేదా అని ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు బాగుందా లేదా అనేది కాదండి పాయింట్. ఫ్యూచర్ మన ఫ్యామిలీ బాగుండాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకోవడము, ప్లస్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడము, అన్నీ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవడము. ఫర్దర్గా ఏం జరిగినా సరే ఫ్యామిలీ అనేది అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ జాగ్రత్తగా ఉండేటట్టు, అంటే వాళ్ళకి మంచి చెడు అంతా బాగా జరిగిపోయేటట్లు, వాళ్ళకి ఫుడ్కి కానీ అకామిడేషన్ కానీ లేదంటే వాళ్ళ చదువులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. చాలామంది చేయటం లేదు. ఇక్కడ కూడా నేను చూశాను ఏంటంటే, ఫస్ట్ థింగ్ లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకోరు, చాలా వరకు వదిలేస్తుంటారు, అవి పట్టించుకోరు. ఏముందిలే ఏం కాదులే అనే ఫీలింగ్ తోటి ఉంటారు. ఇలాంటివి విన్నప్పుడు మనకి రియాలిటీ అనేది బోధపడుతుంది, మనం ఎట్లా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. సో మనం ఏం చేసినా సరే ఫ్యామిలీ కోసమే కదండి. సో ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోండి. మీరు వర్క్ చేసే దాంట్లో ప్రతి రూపాయిలో అట్లీస్ట్ 10 నుంచి 15 పైసలైనా సరే మీరు సేవ్ చేసి పెట్టండి. అది దేని మీద సేవ్ చేస్తారనేది మీ చాయిస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ సేవింగ్ మీ ఫ్యామిలీకి అనేది దండగా ఉండాలి తప్ప, మనం ఇప్పుడు వచ్చింది తిన్నాము ఎంజాయ్ చేసాము అన్నట్లు ఉండకూడదు. అట్ ది సేమ్ టైం నేను చెప్పాలనుకుంటున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, లోన్లు తీసుకొని పెద్ద అపార్ట్మెంట్లు ఇల్లు కొనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ లోన్ టర్మ్ వచ్చేసి 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడైతే 30 ఇయర్స్, అక్కడైతే 20 ఇయర్స్. సో 20 ఇయర్స్లో మనం ఆ లోన్ కంటిన్యూస్గా కట్టాలి. మనం ఒకవేళ మధ్యలో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి మనం కట్టడం ఆగిపోతే అది మన చేతుల్లో ఉంటుందండి. అగైన్ అది వేలం పాటలు వేసుకుంటారు, బ్యాంకుల వాళ్ళు వేలం పాట వేసేసుకుంటారు. వస్తే మనకిస్తారు, లేకపోతే వదిలేస్తారు. సో అలాంటివి కాకుండా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. మనకి ఇల్లు ఉండాలి, ఇంట్లో ఉండాలి, అది కరెక్ట్. కాకపోతే అది గొప్పల కోసమో హెచ్చుల కోసమో కోట్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఎప్పుడైనా ఇల్లు అనేది మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు ఉంటే చాలు. అంతేగాని గొప్పల కోసం పెద్దవి కొని హంగామాలు చేయాల్సిన అవసరమే లేదు. సో మీరు తక్కువ బడ్జెట్లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని మిగిలింది వీలైనంత వరకు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టండి. అవి రేపు ఫ్యామిలీకి హెల్ప్ అయ్యే విధంగా ఉండండి. అవి మీకు
మనం ఉంటే మనకి హ్యాపీ, మనం లేని పక్షంలో కూడా ఫ్యామిలీకి హెల్ప్ అయ్యే విధంగా ఉంటే చాలా మంచిది. ఇవి విన్నాక నాకు ఇది ఖచ్చితంగా చెప్పాలి. చాలామంది దీన్ని పట్టించుకోవడం వదిలేశారు, చాలామంది వదిలేస్తున్నారు. మరీ ముఖ్యంగా నేను ఈ రీసెంట్గా విన్నది ఏంటంటే, ఇండియాలో అసలు విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు. 10,000 అంటే అబ్బే అసలు జుజుబి అన్నట్టు చేసేస్తున్నారనమాట. ఖర్చులు పెట్టుకోవాలి. రీసెంట్గా ఒక వీడియో చూశానండి, ఏదో కొత్తగా ఫామ్ అవుతున్న ఊరంట. అసలు పల్లెటూరులో కోట్లు పెట్టి లగ్జరీగా 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ వేసి ఇల్లు కడుతున్నారు. వాళ్ళు అక్కడ ఉంటారంటే ఉండరు, వాళ్ళు ఎక్కడో సిటీల్లోనో లేకపోతే ఇంకొక కంట్రీలోనో ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో అలాంటి ఆలోచనలు కాకుండా ప్రాపర్గా, ఇప్పుడు మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి అనుకోండి, మీకు ఇల్లు కావాలనుకుంటే ఓకే, ఒక 50 లక్షల్లో 30 లక్షల్లో డౌన్ పేమెంట్ ఒక ఇల్లు తీసుకోండి. దాంట్లో ఆ రిమైనింగ్ 50 లక్షలు అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్స్గా, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో, అది కూడా ఒకే ఇన్వెస్ట్మెంట్లో పెట్టబాకండి, ఎవ్వరు పెట్టద్దండి. డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టండి. ఒకటి తగ్గినా ఒకటి పెరిగే అవకాశం ఉంటుంది. అలా ప్లాన్ చేసుకోండి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఇన్సిడెంట్లు విన్నప్పుడల్లా నాకు చాలా అంటే చాలా బాధేస్తుందండి. సో అందరూ ఫ్యామిలీస్ గురించి ఆలోచించి ప్రాపర్గా జాగ్రత్తలు అయితే తీసుకోండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.